మన గురువుని కాపాడుకోవడం కోసం మనం ఆ మాత్రం రిస్క్ చేయలేమా? మన విప్లవంలో విప్లవ నాయకుడిని కాపాడుకోవడం విప్లవ ప్రథమ లక్ష్యం. అది మన కర్తవ్యం. ఇది కనుక జరిగిందంటే జీవితాంతం మనల్ని మనం క్షమించుకోలేం. చెప్పండి, మనం జీవితాంతం బాధపడదామా లేదా మన గురువుని కాపాడుకుందామా? కాపాడుకుందాం. కాపాడుకుందాం అన్న, కాపాడుకుందాం అన్నా, సరే రాళ్ళ గుట్టకెళ్దాం. ఒక ఎంపీ మీద ఇలాంటి అటాక్ జరిగిందంటే మీ పార్టీ మీ పాలసీలే కారణం. మా పాలసీలు ఏంటండి? మీరు పవర్ లో ఉన్నప్పుడు మీరేం పుడిచారు? రోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమే కదా మీ హయాంలో. మరి మీరేం చేశారంటే ఏమండి కూర్చోండి. ఏంటిది? కూర్చోండి కూర్చోండి. ఏమిటండి ఇది? మనం ఇక్కడ గొడవ పడడానికి వచ్చామా? సమస్యను చర్చించడానికి వచ్చామా? పట్టపగలు సిటీలో ఎంపీని చంపేశారు. ఒక ప్రామినెంట్ జర్నలిస్ట్ నే కిడ్నాప్ చేశారు. అవతల ప్రెస్ అండ్ పబ్లిక్ హోరెత్తిపోతోంది. దాని గురించి ఆలోచించండి. మనందరికీ తెలుసు ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు, సోషల్ ప్రాబ్లం అని. ల్యాండ్ సీలింగ్ అంటాం కానీ అమలుపరచం. ఎందుకంటే దాన్ని ఉల్లంఘించే వాళ్ళు మనలోనే ఎక్కువ మంది ఉన్నారు. మనందరికీ తెలుసు చనిపోయిన జంగయ్య 100 ఎకరాల గిరిజన భూములు కబ్జా చేసి అడవుల నరికి ఇల్లీగల్ మైనింగ్ చేశాడని. కానీ దాని గురించి మనం సైలెంట్ గా ఉన్నాం. మీ పార్టీ వాడే కదా, సైలెంట్ గానే ఉంటారు. మొన్నటిదాకా మీ పార్టీలోనే ఉన్నాడు. కూర్చో. ఇప్పుడు అది టాపిక్ కాదు. 40 సంవత్సరాల క్రితం కంటే ఈరోజు ఎకనమిక్ గా ఇండియా సూపర్ పవర్. కానీ ఎంతో మంది ఇంకా దారిద్ర్య రేఖ కిందే ఉన్నారు. ఈ పరిస్థితులే సామాన్య ప్రజానీకాన్ని అసహనానికి గురి చేస్తున్నాయి. అవే అసంతృప్తికి ఊపిరిపోస్తున్నాయి. ఇప్పుడు మనం చూపించాల్సింది స్ట్రాంగ్ పొలిటికల్ విల్. అదేంటో చూపెట్టడానికి మా పార్టీకి ఎటువంటి సంకోచం లేదు. మా పార్టీకి లేదు. వెరీ గుడ్. మన ఈ ఉద్యమాన్ని తోటాలతోనే కాదు వీరవతో కూడా పోరాడతామని ప్రజలకు చూపెడతాం. మన అందరి ఆస్తుల్ని డిక్లేర్ చేసేసి ఎక్కువ ఆస్తుల్ని భూముల్ని గవర్నమెంట్కి అప్పగిస్తామని రేపే ఒక బిల్లు పాస్ చేద్దాం. ఏమంటారు? నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, కానీ గ్యారెంటీ అయితే ఇవ్వలేనమ్మా. మీరు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, మీ మాట వాళ్ళు కాదనరు. అది ఒకప్పుడమ్మా, కానీ ఇప్పుడు ఇక్కడ ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో అన్ని గ్రూపులు ఉన్నాయి. అక్కడ ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి. ఆ కోవకి చెందినవాడే ఈ గోగి కూడా. ఇంతకు ముందు రాచన్న దళంలో ఉన్నప్పుడు నాకు బాగా తెలుసు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత నాకు కాంటాక్ట్లో లేడమ్మా. ప్లీజ్ ఏదో విధంగా కాపాడండి. నేను ట్రై చేస్తానమ్మా. ఐల్ డూ మై బెస్ట్. ఆయన ఇప్పటిదాకా అయితే సేఫ్ గానే ఉన్నారు. నువ్వు ధైర్యంగా ఉండు.
చీకటి పట్టాక రాళ్ళ గుట్టకెళ్దాం. స్ట్రెచ్చర్ తీసుకోండి మెల్లగా. బిల్లు హరి వాట్ జాగ్రత్త. మెల్లగా. హలో హలో చెప్పరా నాగేంద్ర, బాగున్నావా? ఏంటి అలానా? నీకేంట్రా నువ్వే వెళ్ళావు. కనీసం ఫోన్ కూడా లేదు. ఏంటి? అవునవును, సిటీలో కూర్చొని ఎన్ని కౌన్సిలర్లు చెప్తున్నా. డాక్టర్లు గుర్తుంది కదా? గుర్తుందన్న. ఏం చేయాలో తెలుసు కదా? తెలుసన్నా. అంతా మామూలే. ఇంకేంటి? జాగ్రత్త. పిల్లల పెద్దమ్మాయి మా అత్తగారి ఇంట్లో ఉండి చదువుకుంటుంది కదా. ఈ సంవత్సరం ఎంసెట్లో ర్యాంక్ వస్తే లేకపోతే డిగ్రీ. రండి. రండి. పదండి. మీరు నర్సుగా ఎక్కడ పనిచేశారు? వెనక దుబాయ్లో 6 ఏళ్ళు నర్సుగా పనిచేసింది. మరి ఇలా ఎలా వచ్చారు? నీకు అవసరమా? అక్క కోపం వస్తే రాములమ్మే. ఓసే రాములమ్మ సినిమా చూసావా? చూశాను, ఎప్పుడో చిన్నప్పుడు. చిన్నప్పుడంటే అప్పుడు నీ వయసు ఎంత ఉంటుంది? ఓ 13 ఏళ్ళు ఉంటాయి. అంటే నాకు 8. మీరు పొలిటికల్ జర్నలిస్ట్ కదా? కోటాను కోట్ల స్కామ్లు, పొలిటికల్ కరప్షన్, ఈ దేశ భవిష్యత్తు మీద మీ అభిప్రాయం ఏంటి? ఆశతో బతకటం అలవాటైపోయింది. భవిష్యత్తులో వ్యవస్థ బాగుపడుతుందని మా నమ్మకం. ఎలా బాగుపడుతుంది? ఏ పార్టీ ఈ వ్యవస్థను మార్చే పొజిషన్లో ఉంది? ఒక్క పార్టీలోనైనా గాంధీ లాంటి నిస్వార్థమైన నాయకున్నాడా? ఉన్నాడా? అలాంటప్పుడు ఎవరొచ్చి మారుస్తారు ఈ వ్యవస్థని? నేను ముందు మీలాగే ఉండేవాడిని, ఆశతో. కానీ తర్వాత తెలుసుకున్నాను, తుపాకీ పడితేనే ఈ వ్యవస్థ మారుతుందని. తుపాకీ పట్టినంత మాత్రాన వ్యవస్థ మారుతుందా? దానికి లీడర్స్ కావాలి. ఉన్నారు, ఎందుకు లేరు? చాలా మంది ఉన్నారు. ఏ మా రామదాస్ అన్నటువంటి లీడర్ కాదా? ఆయన నిజమైన లీడర్, త్యాగానికి కూడా వెనకాడలేదు. గూగి కూడా అలాంటివాడే. ఈ ఉద్యమానికి కాబోయే నాయకుడు, అ ట్రూ రెవల్యూషనరీ. ఏ నీ జర్నలిస్ట్ బుద్ధి ఒప్పుకోనీట్లేదా? నాయకుడు సిద్ధాంతం కోసమే కాదు, నమ్మిన వాళ్ళ కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడాలి. అచ్చా, పొద్దున మర్సీ కిల్లింగ్ చేయాలనుకుంది దళం కోసం, తన కోసం కాదు. అతనికి త్యాగం తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ప్రాణం విలువ నిజంగా తెలుసు అంటారా? తెలుసు, బాగా తెలుసు. ఆ మాట మీరు అలవాటు ప్రకారం అంటున్నారు, మనసులోంచి వచ్చింది కాదు. అంటే మీ కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పండి, అతనికి ప్రాణం విలువ తెలుసని.
ఇక్కడ కాదు, వెనక్కి తీసుకెళ్ళిపారాయి. లోపలంతా క్లీన్ చేయి. అలాగే. బ్లడ్ చాలా పోయింది. అన్నం బతకడం మన అదృష్టం. అవును, ఇక తీసుకెళ్ళొచ్చా? భలేవాడివే. ఇప్పుడు తీసుకెళ్తే ప్రమాదం. ఇన్ఫెక్షన్ అయ్యే రిస్క్ ఉంది. ఓ 10 రోజులు ఇక్కడే ఉన్నాయి. 10 రోజులా? కంగారు పడుకో. ఈ ఊర్లో ఎవరికి తెలియకుండా నేను మేనేజ్ చేస్తానుగా. ఆయనకేం రిస్క్ ఉండదు. అన్నం చూడొచ్చా? రండి. ఇక బయలుదేరుతాం. నీతో ఓ విషయం మాట్లాడాలి గోగి. చెప్పన్నా. సలీం బేటా, చాయ్ బనో. నువ్వంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. తెలుసన్నా. కూర్చో. ఈ కిల్లింగ్, కిడ్నాప్ ఇన్సిడెంట్లు మిగతా దళాల్లో చాలా అలజడి సృష్టించాయి. నీతో ఒకసారి మాట్లాడాలట. దేనికి? జర్నలిస్ట్ కిడ్నాప్ వాళ్ళని టెన్షన్ పెడుతుంది. దాని గురించి. ఇప్పుడు ఏంటంట? వదిలేలా? నీ నా మీద జులుం చేసి నేను ఒప్పుకోను. ఎందుకు టెన్షన్ పడతావు? వాళ్ళు ఒకసారి కలిసి మాట్లాడదాం అనుకుంటున్నారు అంతే. నా మాట విని కలు. వాళ్ళు ఏం చెప్తారో విను. దానివల్ల నష్టమే రాదు కదా. సరే, ఏర్పాటు చేయండి. రేపు సాయంత్రంలోపు అరేంజ్ చేస్తాను. చార్లీ హియర్. ఓకే ఓకే సార్, కమాన్ గో. స్టేషన్కి వెళ్ళి వెంటనే జీప్ తీసుకురమ్మని చెప్పు. Come on, quick, quick. అన్నా బిడ్డ, అన్నా అన్నా పోలీసులు వెళ్ళిపోయారు. రండి. పదరయ్యా, పద. లక్ష్మణ్ అంటే నీకు చాలా ఇష్టం కదా. చెప్పావా? చెప్పేం చేయాలి? ఈ 3 రోజులు చూసావుగా, ఎప్పుడు పోతామో మాకే తెలీదు. కొత్తగా ఈ బంధాలు తగిలించుకుని మరిన్ని బాధలు చుట్టుకోలేం. ఇక జీవితం అంతా ఉద్యమానికేనా? ఇంకేముంది? ప్రశాంతత అనేది ఒకటి ఉంది. అది విప్లవం నుంచి రావాల్సిందే. నీకు అన్యాయం జరిగింది. పగ ఉండటం సహజం. కానీ ఆ పగ నీ కళ్ళు కప్పేస్తుంది. ఇంకొక అందమైన ప్రపంచాన్ని చూడకుండా అడ్డుపడుతోంది. నీ మనసులో ఉన్న ప్రేమని లక్ష్మణ్కి తెలియచేయి. చేసి పెళ్లి చేసుకుని ఇక్కడ కాపురం పెట్టమంటావా? వదిలి వెళ్ళమంటున్నాను. నువ్వు ఈ సిద్ధాంతాన్ని నమ్మి రాలేదు. ప్రేమ వల్ల జీవితం విఫలమే వచ్చావు. పగ తీర్చుకుందామని వచ్చావు. కానీ ఇప్పుడు ఎవరి మీద పగ తీర్చుకుంటున్నావు చెప్పు? చనిపోయిన మీ వాళ్ళని తిరిగి తీసుకురాగలవా? సారీ అమ్మా, నిన్ను ఏడిపించాలనేది నా ఉద్దేశం కాదు. ఒక అన్నగా చెప్తున్నాను. ఈ రక్తపాతాన్ని వదిలి వెళ్ళిపో. దూరంగా వెళ్ళిపో. ఇంకా అవకాశం ఉంది. కొత్త జీవితం మొదలుపెట్టు.
ముందు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మాటేంటో చెప్పు. ఓ, అయితే ఇది వద్దు. 4 ఏళ్ల నుంచి నీతో తిరుగుతున్నా, నరకం చూపించినావు. ఎన్నిసార్లు చెప్పాలి? అర్థం కదా? అది కుదరదు. అర్థం కదా? నువ్వు మనిషి కాదు. ఆ జర్నలిస్ట్ చెప్పింది నిజం. చెప్పదు విను. నేను రాను. ముందు నా కడుపులో పెరుగుతున్న పొద్దున్నే బిస్తర్ మీదనే షురు అయినట్టుంది లోలి. मुझे कुछ नहीं सुना है। चल मैंने चाय दे। इसकी तो छी छी సస్తే బాగుండు. మన బతుకులింతే, కొట్టుకొని కొట్టుకొని సావాల్సిందే. టీ ఇమ్మంటావా? వద్దు, స్నానానికి వెళ్తున్నా. నేను రావచ్చా? ఎందుకే పరేషాని? నేను చూసుకుంటానుగా, ఏం పర్వాలేదు. సరే ఓ. స్నానానికి వెళ్ళొస్తా ఉన్నా. అంజీ, అన్నా ఏందన్నా? నువ్వు కూడా వెళ్ళు. ఏమన్నా తేడా వస్తే కాల్చిపారు. మంచిదా? మైనాకి నువ్వంటే ఇష్టం తెలుసా? తెలుసు. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఈ ఉద్యమం వదిలి వెళ్ళిపోతే బాగుంటుందని రాత్రి ఆమెకు సలహా ఇచ్చాను. చంపడం నీ ప్రవృత్తి కాదు, అది ఇప్పుడు నీకు బాగా తెలుస్తుంది. అలవాటైపోతుంది అనుకోవద్దు. నేను మానసిక వికలాంగుణ్ణి చేయగలదు. ఆ తర్వాత నీకు ఓ అంతకుడికి పెద్ద తేడా ఉండదు. వాళ్ళలాగా నాది విప్లవం. మరి నన్ను చంపడం అది విప్లవేనా? నన్ను చంపుతుంటే ఇక్కడుండి వాళ్ళకి సహకరిస్తావా? ఓయ్ మస్తు మాట్లాడి వాన్రీ. వదిలే. నువ్వు పిలిస్తే కొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికి మైనా సిద్ధంగా ఉంది. ఆలోచించొద్దు, నిర్ణయం తీసుకో. మనం పెళ్లి చేసుకుందామా? కొత్త జీవితం మొదలు పెడదాం. భయమేస్తుంది. నేనున్నానుగా. వెళ్ళిపోతారా? ఈ
వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళని నువ్వు పాపకు నువ్వు మాట్లాడగలనా? నేను ఎందుకు మాట్లాడొద్దు? నేను బి ఈ దళంల మెంబర్ని, నాకు మాట్లాడే హక్కుంది. నేను లీడర్ని, నా మాట వినాలి. అన్నా వాళ్ళు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మన దళానికి వాళ్ళు బలం కాలేరు. వాళ్ళు వెళ్ళడమే మంచిది. గదెట్లా గాలను పోలీసులు పట్టుకుంటే మన గురించి అంతా తెలుసుకుంటారు. ఇది మన పాలసీ కాదన్నా. అంటే వాళ్ళని చంపేయాలా? వాళ్ళు ఇంతవరకు పోలీస్ రికార్డ్స్ లేరు. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగినా వాళ్ళ ఆత్మహత్యకైనా సిద్ధపడతారు, కానీ మనకి ద్రోహం చేయరు. మైనా, నీ కళ్ళ ముందే మీ అమ్మని నన్ను తగిలిపెట్టారు. ఎందుకు? నీ తక్కువ కులమని. ఈ కులమతాల విషయాన్ని ఈ వ్యవస్థ నుంచి పిగిలించి వేయాలని మన పోరాటం. క్యాష్లెస్ క్లాసెస్ సొసైటీ కదా మన లక్ష్యం. దానికి నువ్వు ఒక ఆయుధం. మర్చిపోయావా? నీ చదువు నాశనం చేశారు. పేదరికంతో పోరాడే శక్తిని నేను సంపాదించుకోకుండా చేశారు. ఈ కుళ్ళు వ్యవస్థ ఎంతో మంది నీలాంటి అమాయకులు పేదరికాన్ని బాలిసి చేస్తుంది. వాళ్ళని విముక్తి చేయాలి కదా. ఒక సామాన్య పోలీసుని చంపి నేను ఎవరికి విముక్తి కలిగించాను? మూర్ఖంగా వాళ్ళు ఈ కుళ్ళు వ్యవస్థను కాపాడుతున్నారు. అందుకే వాళ్ళు మన శత్రువులు. మరి తన కుటుంబం, ఇంటి పెద్ద దిక్కుని చంపేసి వాళ్ళ పిల్లలకి ఆధారం లేకుండా చేశాను. దాని మాట ఏంటి? మన ఆశయం కోసం కొన్ని తప్పవు కామ్రేడ్. మన ఆశయంలో చాలా లోపాలున్నాయన్నా. అందుకే వదిలి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. లక్ష్మణ్,